అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆనియన్ స్టఫ్డ్ లచ్చా పరాటా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి పసుపు, సరిపడినంత ఉప్పు అండ్ కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఈ పౌడర్స్ అన్ని మసాలాస్ మీ ఇష్టం, మీ ఫ్లేవర్కి సరిపోను యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి ముందే కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న సైజు చపాతీ ముద్దను తీసుకొని ఇలా నార్మల్గా పాముకున్నాను చిన్న సైజులో. దాని మీద ఈ ఆనియన్స్ అనేది స్టఫ్ చేసేసుకొని చుట్టుకోవాలన్నమాట. మొత్తం ఒక రోల్ లాగా చుట్టేసుకోవాలి. చుట్టుకున్న తర్వాత మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఒకసారి కట్ చేయడం అయిపోయిన తర్వాత మనం జనరల్గా లచ్చా పరాటాకి మనం చపాతీ ఎట్లా రోల్ చేస్తామో అలా రోల్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బయటకు వస్తే కొద్దిగా ఫింగర్స్తో మనం ఇలా లోపలికి ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. అండ్ ఇది చాలా టేస్టీగా, చాలా ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. అండ్ ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన నుంచి కొంచెం పొడిపిండి అనేది మనం చల్లుకోవాలి. జనరల్గా మనం ఇంట్లో చపాతీలు ఎలా పాముకుంటాము, రౌండ్ చపాతీస్ అలా పాముకొని వేడి పెనం పైన ఇది వేసేసుకోవాలి. 2 సైడ్స్ ఆయిల్ వేసుకుంటూ స్లో ఫ్లేమ్లో మాడిపోకుండా 2 సైడ్లు కాల్చుకోవాలన్నమాట. ఈ వేడికే మనం పచ్చిగా వేసిన ఉల్లిపాయలు ఈ వేడికి కుక్ అయిపోయి చాలా సాఫ్ట్గా, జ్యూసీగా అవుతాయి అన్నమాట. చాలా లేయర్డ్గా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా మనం 2 సైడ్స్ పచ్చితనం లేకుండా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఒకసారి నేను క్రష్ చేసి చూపిస్తాను. మీకు లేయర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి వీడియోలో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి.